హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి ఫుడ్స్. అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి. 2 వీక్స్ పైన అయిపోయింది లాంగ్ వీడియో పెట్టేసి. కొంచెం బిజీగా అయిపోతుంది, అందుకే డైలీ షార్ట్సే పెడుతున్నాను, లాంగ్ వీడియో పెట్టలేకపోతున్నాను. సో ఇప్పుడు నేను ఏమేమి ప్రిపేర్ చేస్తాను ఏంటి, ఈరోజు వీడియో ఏంటి అంటే జస్ట్ నార్మల్గా లాంగ్ వీడియో తీస్తున్నాను కానీ నార్మల్ వీడియోని కుకింగ్ స్పెషల్గా ఏం కర్రీ ఏం ప్రిపేర్ చేయడం ఏం కాదు. నార్మల్గా ఏమేమి స్పెషల్స్ చేసుకుంటున్నాను అనేది ఈరోజు చూపించేస్తాను ఫ్రెండ్స్. మరి ఈరోజు మొదటగా ఒకవైపు వైట్ రైస్ పెట్టేశాను, అది కుకింగ్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సండే స్పెషల్స్ ఏం ప్రిపేర్ చేస్తున్నాను అనేది చూపించేస్తాను ఫ్రెండ్స్. ఇది పిల్లల కోసం చికెన్ తెచ్చామండి, తర్వాత మా కోసం ఫిష్ తెచ్చుకున్నాము. ఇప్పుడు ఈ రెండింటితో ఏం ప్రిపేర్ చేస్తాను అంటే చికెన్ కర్రీయే ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత ఫిష్ కర్రీ మా వారికి కావాలి అంటున్నారు. నాకైతే ఫిష్ పులుసు అంటే నాకు ఇష్టం. అవి వంజరం చేపలతో వంజరం చేపలు తెచ్చుకున్నాము. వంజరం చేపలతో పులుసు అయితే బాగుంటుందా లేదా కర్రీ అయితే బాగుంటుందా అనేది కామెంట్లు చెప్పేయండి ఫ్రెండ్స్. తర్వాత ఈరోజు అయితే మాత్రం నేను కర్రీయే ప్రిపేర్ చేస్తాను అనుకుంటున్నాను. ఆల్రెడీ లాంగ్ వీడియో పెట్టాను, వంజరం చేపలతోని కర్రీ ప్రిపేర్ చేసిన వీడియో ఉంటుంది, సేమ్ ప్రాసెస్సే కాబట్టి మీకు సింపుల్గా ఈజీగా చూపించేస్తున్నాను. మరి ఫుల్గా ఏం చూపించట్లేదు వీడియో. మరి ఈరోజు మీరేం స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్లో చెప్పలేండి ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా, ఎలా చేస్తాను ఏంటి అనేది సింపుల్గా చూపించేస్తాను. వంజరం చేపలు తెచ్చుకున్నాం కదా, ఇవి 600 గ్రాములు. వంజరం చేప చాలా కాస్ట్ ఉందండి. మరి మీ సైడ్ ఎంత కాస్ట్ ఉంది అని కూడా కామెంట్లో చెప్పండి. మేమైతే 600 గ్రాములు ఇచ్చి 300 ఇచ్చి తెచ్చుకున్నాము. మరి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి ఫ్రెండ్స్. తర్వాత చికెన్ అయితే కొంచెమే తెచ్చాము, 100 రూపీస్నే తెచ్చామండి చికెను. ఇప్పుడు పిల్లల కోసం చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తాను, మా కోసం ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తానండి. మరి ఇప్పుడు టైం 12:30 అయిపోయింది. ఎంత టైంలో ప్రిపేర్ చేస్తాను కంప్లీట్ అవుద్ది అనేది కూడా చూపించేస్తాను ఫ్రెండ్స్. మరి వాష్ చేసుకొని వచ్చేస్తాను ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇది కూడాను చికెన్ కూడాను రెండు ఒకేసారి వేరువేరేగా వాష్ చేసేస్తానండి. వాష్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. వాష్ చేసేసాను చికెన్కి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు అన్నీ కలిపేసి మిక్స్ చేసేసి ఒక పక్కన పెట్టేశానండి. ఇంకా ఫిష్ కోసం అనేసి దీనికి కూడా రెండు సార్లు వాష్ చేసేసాను. వాష్ చేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు వేసుకొని బాగా మిక్స్ చేసేసి దీన్ని ఒక పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ ఫిష్ని 2 పార్ట్లుగా డివైడ్ చేశానండి. ఇది కర్రీ కోసమని, ఇది పులుసు కోసమని కొంచెంగా ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం తిన్నా టేస్టీగా తింటే చాలా ఇష్టంగా ఉంటుంది కదండి, అందుకని కొంచెంగా ప్రిపేర్ చేస్తాను, కొంచెంగా బాగా ప్రిపేర్ చేసుకుంటానండి. కోసం అంటే ఫ్రై చేసుకుని తింటే బాగుంటుంది కదా, కొంచెంలోనే కొంచెంగా వెరైటీగా ట్రై చేస్తున్నాను. మరి ఈ విధంగా ఎవరైనా ఉన్నారా లేదా కూడా కామెంట్లో చెప్పండి. నాలాగా ఆలోచించే వాళ్ళు. కొంచెం తిన్నా సాటిస్ఫాక్షన్గా తింటే నాకు చాలా ఇష్టం. మరి ఇన్ని వెరైటీలు చేస్తుంటే మా వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, ఇంకా నాకు ఇష్టం అండి. అందుకని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇన్ని రకాలు చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయలు కూడా చాలా ఎక్కువగా పడతాయి కదండి, అందుకు అన్నిటి కోసం అనేసి ఆనియన్స్ తీసుకుని వాటర్లో వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు పైన ఉన్న పొట్టు తీసేసి చిన్న పీసెస్గా కర్రీస్కి, పులుసుకి అన్నిటికీ కట్ చేసేస్తాను. కట్ చేసి ఒక పక్కన పెట్టేస్తాను. కట్ చేసిన తర్వాత వచ్చి మళ్ళీ కలుస్తానండి. ఒకవైపు పాలు మరుగుతున్నాయి, దేనికోసమో అనుకుంటున్నారా? కాఫీ కలపడం కోసం అండి. పాలు మరుగుతున్నాయి. కాఫీ ఇప్పుడు దేనికోసం అంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు, అతనికి మా వారి కోసమని కాఫీ కలపడం కోసమని పాలు మరుగుతున్నాయి. ఇంకోవైపు నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ అయితే మాత్రం మొదటగా చికెన్ కర్రీ వండడానికి ఆనియన్స్ కట్ చేస్తున్నానండి. పాలు మరిగిపోయి కదా, ఇంకోవైపు రైస్ కూడా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను.
ఇప్పుడు వార్పుడు అన్నం కదండి, అన్నం అయితే వార్చేస్తున్నాను. అన్నం అయితే వార్చేసానండి. ఇంకోవైపు పాలు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు కాఫీ కలిపేస్తాను. కాఫీ అయితే కలిపేసానండి ఇద్దరికిను. వాటర్ బాటిల్ కూడా తీసుకొని వెళ్ళి ఇచ్చేసి వస్తాను. ఇచ్చేసి వచ్చేసాను. ఆ తర్వాత ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుంటాను. కళాయి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇది చికెన్ కర్రీ కోసం అనేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది, ఎందుకంటే కళాయి బాగా హీట్గా ఉంది అందుకనేసి. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు. ఆనియన్స్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకున్నానండి. బాగా మగ్గినంత వరకు మూత పెట్టేసుకున్నాను. ఇంకో వైపుకి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఫిష్ కర్రీ కోసం అనేసి ఆనియన్స్ కట్ చేస్తున్నానండి. ఆనియన్స్ బాగా మగ్గిపోయి కదండి. ఇప్పుడు పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఏంటి అంటే ఆనియను, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర వేసి పేస్ట్ ప్రిపేర్ చేశాను. ఇప్పుడు కర్రీకి, చికెన్ కర్రీకి, ఫిష్ కర్రీకి, తర్వాత చేపల పులుసుకి అన్నిటికీ ఇదే పేస్ట్తో ఈరోజు కర్రీ ప్రిపేర్ చేస్తానండి. ఇప్పుడు ఇవి కూడా మగ్గిపోయాయి కదా. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు బాగా మిక్స్ చేయాలండి. సాల్ట్ కొంచెంగా వేస్తున్నాను. ఆల్రెడీ మ్యారినేట్ చేస్తున్నాను కదా చికెను, అందులో వేసేస్తాను బాగానే, అందుకే కొంచెంగానే వేస్తున్నాను. కారం కూడా కొంచెంగానే వేసాను. ఇప్పుడు పచ్చివాసన పోయినంత వరకు బాగా మగ్గినంత వరకు ఉంచుకుంటానండి. ఆ తర్వాత చూపిస్తాను. ఈ లోపల నేను ఆనియన్స్, ఫిష్కి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసాను. దీన్ని ఒక పక్కన పెట్టేస్తాను. ఇది పచ్చివాసన పోయినంత వరకు బాగా మ్యాగ్నటైజ్ అయింది కదా. ఇది పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇదే టైంలో చికెన్ వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసేసాను కదా, దీన్ని మూత పెట్టేసాను. దీన్ని ముందు ఫ్లేమ్లోకి పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇందులోకి ఇటువైపు నేను ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకున్నాం కదండి, ఆల్రెడీ హై ఫ్లేమ్లో పెట్టాను, హీట్ ఎక్కుతుంది.
ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, ఇప్పుడు ఇదే టైంలోనే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టించుకుంటామండి, లేదు అంటే కలర్ చేంజ్ అయిపోతుంది. మూత పెట్టేస్తాను, బాగా మగ్గుతాయి. పేస్ట్ వేసాను కదా, అల్లం వెల్లుల్లి ఆనియన్ జీలకర్ర వేసిన పేస్ట్ వేసి బాగా మగ్గనివ్వాలండి. పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టానండి, అది హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం మసాలా మిక్స్ చేసుకుని మ్యాగ్నేట్ చేసాను కదా ఫిష్ పీసెస్, ఇవి వేసుకుని ఫ్రై చేసుకుంటాను. చూసారా, వేసాను కదా, ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయిందండి పచ్చివాసన పోయినంత వరకు. ఇప్పుడు ఇందులో సరిపోయినంత కారం వేసాను. కొంచెంగా సాల్ట్ కూడా వేసానండి. వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మూత పెట్టాను. ఉప్పు కారాలు ఆనియన్స్కి బాగా పట్టాలి కదా, అంతవరకు మూత పెట్టి ఉంచేస్తాను. చూసారండి, ఈ విధంగా ఫ్రై చేశాను. అవుతున్నాయి. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కర్రీలో ప్రిపేర్ చేయడం కోసమే కదా ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కర్రీలో వేసుకుని అందులో మరి కొద్దిసేపు ఉడుకుతుంది కాబట్టి అంతగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒకవైపు వేసేసి టర్న్ తిప్పేస్తాను రెండో వైపుకి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టానండి. కెళ్ళాలి, కెళ్ళినంత వరకు ఉంచుతాను. ఇది ఇప్పుడు కెళ్ళుతుంది చూసారా, ఈ కెళ్ళుతున్న టైంలోనే మనం ఇప్పుడు ఫిష్ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఎక్కువగా అవసరం లేదు, ఒక స్పూన్ అయితే చాలు. వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మూత పెట్టేస్తాను. ఒక 1 మినిట్ పాటు బాగా మగ్గాలి. 1 మినిట్ తర్వాత ఈ విధంగా బాగా దగ్గరగా అయిపోతుంది. చూసారా, ఇలా దగ్గరగా అయిపోతున్నప్పుడు ఇవి ఫ్రై అయిన ఫిష్ పీసెస్ అండి ఇవి ఇప్పుడు ఇందులోకి వేసుకుంటాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాను కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గరగా ఉడికించుకోవాలండి. ఇంతేనండి కర్రీ. పెద్ద కష్టం అయితే ఏం లేదు. ఫిష్ కర్రీ అయితే మాత్రం సింపులేని. ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతుంటుంది. ఇప్పుడు ఇంకోవైపు ఇదే ప్యాన్లోన పులుసు కోసం ఒక 3 పీసెస్ ఉంచాను కదా, అవి కూడా ఫ్రై చేసేసుకుంటాను.
మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఇలా సింపుల్గా దగ్గరికి చేసుకుంటే చాలా చాలా బాగా వస్తుంది కర్రీ అయితే మాత్రం. ఇంకోవైపు పులుసు కూడా ఫ్రై చేసేసుకుంటానండి. సిమ్ ఫ్లేమ్లోనే పెట్టేసి ఉడికించుకుంటున్నాను. అసలు చికెన్ కర్రీ మొదటిగా స్టార్ట్ చేశాను కదా, చూసారా? ఫిష్ కర్రీయే ఫాస్ట్గా ఎంత వేగంగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు లాస్ట్లో ఇలా సింపుల్గా కొత్తిమీర వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఈ కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం టేస్ట్ సూపర్ అండి. ఆ తర్వాత ఫిష్ కూడా బాగా ఫ్రై అయిపోయి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వంజరం చేపలతోని ఫిష్ కర్రీ ఈ ప్రాసెస్లో ట్రై చేశానండి. మరి ఈ ప్రాసెస్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఈ విధంగా ట్రై చేశాను, చాలా చాలా బాగా వచ్చింది, చాలా యమ్మీగా ఉంది. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, అంత బాగుంది. దగ్గరగా ప్రిపేర్ చేశాను, చాలా బాగా వచ్చింది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చికెన్ కర్రీ ఇలా ఉడికింది, దగ్గరగా వచ్చింది. వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలి. ఇంకా ముక్క ఉడకలేదండి. మేము ఇంతవరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఉంచాను, అయినా ఇంక ముక్క ఉడకాలి. అందుకే వాటర్ వేసాను. వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికినంత వరకు ఉంచుకుంటాను. ఫిష్ పీసెస్ ఉంచాను కదా ఫ్రై చేసేసి, ఇప్పుడు వీటికి కోసం అని పులుసు ప్రిపేర్ చేస్తాను. ఈ చింతపండు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు చికెన్ కర్రీ ఉడుకుతుంది కదండి, దీన్ని ఇటువైపుకి షిఫ్ట్ చేస్తున్నాను. చేపల పులుసు ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నానండి. ఒక కళాయి పెట్టుకున్నాను, హై ఫ్లేమ్లో పెట్టేసాను, హీట్ ఎక్కాలి. ఆయిల్ కూడా వేసేసానండి, హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు ఇదే టైంలో ఒక పెద్ద సైజు ఆనియన్స్, ఒక 4 పచ్చిమిరపకాయలను నిలువుగా కట్ చేసుకున్నాను. ఇవైతే పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఆ పులుసులోకి పెద్దగా ఉంటే బాగుంటాయి కదా, అందుకని. ఇది ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. మూత పెట్టేసానండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో షిఫ్ట్ చేస్తున్నాను. ఇది బాగా సాఫ్ట్గా అయినంత వరకు ఉడికించుకుంటాను. బాగా ఫ్రై అయ్యాయి, కొంచెం సాఫ్ట్ అయ్యాయండి ఆనియన్స్. ఇప్పుడు ఇదే టైంలోన ఈ పేస్ట్ వేసుకుంటున్నాను. పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే టైంలోనే సాల్ట్ వేస్తున్నాను. పులుసు కదా, కొంచెం ఎక్కువగానే పడుతుందండి. తర్వాత కారం కూడా వేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మూత పెట్టేసానండి. టమాటీని తీసుకున్నాను,
ఇవి మిక్సీ చేసి ప్యూరీగా ప్రిపేర్ చేసుకొని వచ్చేస్తానండి. ఈ ప్యూరీ కూడా వేసేస్తున్నాను ఇందులోకి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయినంత వరకు బాగా మగ్గి ఉడికించుకుంటానండి. కొత్తులాడుతుంది కదా, కొంచెంగా పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని వేసుకుంటున్నానండి ఇందులోకి. హై ఫ్లేమ్లో పెట్టేస్తాను. కొంచెం దగ్గరగా అవుద్ది, పలచగా ఉంది కదా. హై ఫ్లేమ్. మా పిల్లలు వచ్చేసారు కాలేజీ నుంచి, స్కూల్ నుంచి అండి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు కెలుతుంది కదండి, ఇదే టైంలో చికెన్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. క్వాంటిటీ బట్టి వేసుకోవాలండి. కొంచెం నేను ఎక్కువ చింతపండు రసం వేసాను కదా, దానికి సరిపడినంత చూసుకొని ఫిష్ మసాలా పౌడర్ యాడ్ చేశాను. ఇది బాగా కెళ్ళి దగ్గరికి అయినంత వరకు ఉంచుకుంటాను. ఇప్పుడు ఇదే టైంలోనే చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేశానండి. యాడ్ చేసి బాగా దగ్గరగా ఉడికించుకుంటాను. ఇప్పుడు ఇదే టైంలో ఈ ఫిష్ పీసెస్ వేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా ఉడకాలి కదా. మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుంటున్నానండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేస్తున్నానండి. మిక్స్ చేసేసాను కదా, ఒక్క 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటాను. ఆ ఫ్లేవర్ అంతాను, కొత్తిమీర ఫ్లేవర్ అంతాను ఈ పులుసుకి పట్టాలి కదా, ఆ ఉద్దేశంతో అలా పట్టేసి ఒక పక్కన పెట్టేసాను. ఇంకోవైపు చికెన్ కూడా దగ్గరగా అయిపోయింది. చికెన్ కూడా చాలా దగ్గరగా అయ్యింది, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు చికెన్లో కూడాను కొత్తిమీర వేసుకుంటున్నాను. చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒక 2 మినిట్స్ పాటు బాగా మగ్గినంత వరకు ఉంచుకుంటానండి. రెడీ అయిపోయిందండి. నేను టైంలో చేశాను కదండి. ఇది నైట్కి తింటే చాలా చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఫైనల్గా ఏమేమి ప్రిపేర్ చేశాను అన్నది మరొక్కసారి చూపించేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఈరోజు చేసిన సండే స్పెషల్స్ ఏమేమి ప్రిపేర్ చేశానో చూసేయండి. మొదటగా వైట్ రైస్ ప్రిపేర్ చేశాను. అన్నీ వేడివేడిగా ఉన్నాయండి. చాలా చాలా బాగా వచ్చాయి. కాకపోతే అన్ని రెసిపీస్ అన్నీ చాలా చాలా టేస్టీగా వచ్చాయి. ఆ తర్వాత
ఫిష్ కర్రీ అండి. చూసారా ఎంత బాగా వచ్చిందో కదా. ఆ తర్వాత పిల్లలకి ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ బాగుంది కదండి. ఇది కూడా దగ్గరగా చాలా బాగా చేశాను, చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత మై ఫేవరెట్ చేపల పులుసు అండి. చాలా చాలా బాగా వచ్చిందండి. అన్నీ ఈరోజు రెసిపీస్ చాలా చాలా బాగా వచ్చాయి. మరి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మరి ఇంతేనండి వీడియో. బాయ్ బాయ్.